సిద్ధమవుదా అని. నేను మా ఇంట్లో వాళ్ళందరూ రాజకీయ కుటుంబ నేపథ్యం గల ఫ్యామిలీ నుంచి వచ్చిన. మా చెల్లె ఎంపీటీ చేసింది, మా మదర్ ఏమో ఊరికి సర్పంచ్ చేసింది మందపల్లి గ్రామానికి, మా తమ్ముడు ఉప సర్పంచ్ కూడా. నేను సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశాను 2 సార్లు. 2021లో అంతకుముందు ఒకసారి చేశాను. బార్ అసోసియేషన్ కార్యదర్శి కూడా 2 సార్లు చేయడం జరిగినది. నా పీరియడ్లో మొత్తం కరోనా ఉండడం వల్ల నేను అనుకున్న ప్రగతి సాధించలేకపోయాను. సిద్దిపేట కోర్టులో పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయించడం జరిగింది. కరోనా సమయంలో కరోనా బాధితుల బంధువులకు షెల్టర్ ఇప్పించి మరియు వారికి భోజన వసతి 15 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. నేను గత 26 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన ఎన్నో కేసులు సిద్దిపేట జిల్లా మరియు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో కేసులు ఉచితంగా వాదించడం జరిగినది. మరియు ఇక్కడ మా నాన్న గారు ఎంపీపీ జడ్పీటీసీ ఉండడం వల్ల, నేను హరీష్ రావు గారి దగ్గర చేయడం వల్ల ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కేసులు కూడా వాదించడం. నేను సిద్దిపేట సుమారు 10,000 వరకు కేసులు చేస్తాను. అందులో నామినల్ ఫీజులు మాత్రమే తీసుకొని చేస్తుంటాను. ఇప్పటికి కూడా నేను సిద్దిపేటలో ప్రజా వకీల్గా గుర్తింపు పొందాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీ సహకారంతో ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. కావున మీరందరూ సిరిసిల్ల జిల్లా ప్రెస్ రిపోర్టర్ అందరూ నాకు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నాను. సిపిఎస్ విధానాన్ని రద్దు చేపించి పెన్షన్ విధానం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేసేందుకు కృషి చేస్తాను. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగుల కోసం ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయించి ఆ కోచింగ్ సెంటర్కు నిష్ణాతులైన అధ్యాపకులు బోధన కల్పించి వారికి అయ్యే ఖర్చును కూడా భరిస్తాను. మరియు జాబ్ క్యాలెండర్ సంవత్సరం నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా నోటిఫికేషన్ ఇన్ టైంలో పెట్టకుండా అది జాబ్ వాయిదాలు వేయడము, తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇన్ టైంలో ఇవ్వకపోవడము, ఒకవేళ రిజల్ట్ ఇచ్చినా కోర్టు కేసులు పడడము, దానివల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకాన్ని కోల్పోయారు. అట్టి మళ్ళీ అటువంటి విధానం కాకుండా జాబ్ క్యాలెండర్ వేయించే విధంగా ప్రయత్నిస్తాను. మొదలుకొని రిక్రూట్మెంట్ మొత్తం 1 year లోపల పూర్తయ్యే విధంగా కృషి చేస్తాను.